నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు ఎంతో మేలు. గూడూరులోని జిఎస్ రాయలు కళ్యాణ మండపంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. మానసిక వైకల్యంతో బాధపడే వారికి వ్యాయామం తప్పనిసరి. వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా గూడూరు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన న్యాయమూర్తి రాజేష్. హాజరు కాని అధికారులకు నోటీసులు జారీ చేస్తాం. మనుగోలులోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి వివిధ శాఖల అధికారులు హాజరు కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీపీ వజ్రమ్మ. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత డిజిటల్ బుక్ తో సమాధానం. సైదాపురంలో డిజిటల్ బుక్ ను ఆవిష్కరించిన మాజీ ఎంపీపీ మన్నారపు రవికుమార్ నాయకులు. జీఎస్టీ తగ్గింపుతో ప్రజలు నిత్యం వినియోగించే అనేక వస్తువులు తక్కువ ధరకే లభిస్తాయని, వ్యాపారులు కూడా తగ్గింపు ధరలతో వస్తువులు విక్రయించాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. గూడూరు పట్టణంలో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని జిఎస్ రాయలు కళ్యాణ మండపంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ లో భాగంగా గ్రాండ్ ఎలక్ట్రానిక్ సేల్ ఎగ్జిబిషన్ ను ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, గూడూరు సర్కిల్ జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. స్థానిక గాంధీ బొమ్మ నుండి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎగ్జిబిషన్ ప్రారంభించి ఎలక్ట్రానిక్స్ వస్తువులు వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు గతంలో ఎప్పుడూ లేదన్నారు. ఈ తగ్గింపు కారణంగా ప్రజలు నిత్యం వినియోగించే నిత్యావసర సరుకులు, మందుల ధరలు తగ్గాయని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా అధికారులు, నాయకులు అవగాహన కలిగించాలని సూచించారు. వ్యాపారులు కూడా న్యాయబద్ధంగా వ్యాపారాలు నిర్వహించాలని ఆయన వివరించారు. ఈ జీఎస్టీ వల్ల ఏమేమి లాభాలు ఉన్నాయి, జీఎస్టీ తగ్గిపోతే వ్యాపారస్తులు ఏమైనా ఇబ్బంది అయితే ఏం లేదు. మీకు కూడా జీఎస్టీ తగ్గడం వల్ల ఇంకా కొనుగోలు శక్తి పేదల దగ్గర పెరిగేటువంటి కార్యక్రమం. అయితే ఈ జీఎస్టీ విషయం కేవలం వ్యాపారస్తుల మీదనే మాట్లాడుతున్నాము. మేము కూడా ముందుగా బజార్లోనే తిరిగాం. అయితే సాధారణ ప్రజల్లో దీనిపైన చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సాధారణ ప్రజలు, పేద ప్రజలు ఉపయోగించే పాలు, నూనె, నెయ్యి, అలాగే ముఖ్యంగా కాల్గేట్ పేస్ట్, బ్రష్, వీటన్నిటిపైన కూడా పుస్తకాలు, స్టేషనరీ, అన్నిటి సోపులు అన్నిటి కూడా జీఎస్టీ తీసేశారు. అది కూడా పేదవాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత. అది చాలా దగ్గర పేదవాళ్ళని ఇన్వాల్వ్ చేయడం దీంట్లో, కానీ చేయాల్సింది వాళ్ళని, అట్లాగే మధ్యతరగతి వాళ్ళని. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని కొనేటువంటి వాళ్ళకు కూడా విషయం చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అయితే మా నాయకులు సరే చెప్తున్నాను సార్, మా గూడూరులో వ్యాపారస్తులు మనం సరే ప్రవీణ్ గారు, సరే సార్ నాయకులు సార్ క్షమించండి సార్, మా ప్రవీణ్ సార్కి చెప్తున్నాను. గూడూరులో వ్యాపారస్తులు మేము అంగడికి వెళ్తున్నప్పుడు అందరూ కూడా ఆల్మోస్ట్ అధిక్ చేస్తున్నారు సార్. జీఎస్టీ తగ్గిందని మా వాళ్ళు అతికించారు. మా వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఏ ఆర్డర్ వచ్చిందో దాని ప్రకారం మా వాళ్ళు ఎక్కడ కూడా డెలివరీ కాకుండా ప్రజలకు అర్థమయ్యే రీతిలో కూడా ప్రతి దగ్గర కూడా ఈ స్టిక్కరింగ్ వేసి అందరూ కూడా అవగాహన చేసే కార్యక్రమాన్ని మా వాళ్ళు చేశారని చెప్పి మా ప్రవీణ్ గారికి తెలియజేస్తున్నాం సార్. మా గూడూరులో వ్యాపారస్తులు చాలా మంచివాళ్ళు సార్. నాకు తెలిసి నా అనుభవంలో ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. మా వాళ్ళు ఎక్కడ కూడా మోసం అనేది మా వాళ్ళు లేదు. ఎస్పెషలీ ఇక్కడున్న వాళ్ళు మొత్తం ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎక్కడ కూడా మోసం అనేది వీళ్ళకి జ్ఞాపకాలు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ మన జిఎస్టీ అనేది మీ అందరికి తెలిసింది 1 జూలై 2015లో వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు 22 సెప్టెంబర్ 2025 నుండి మనము జిఎస్టీ 2.0
దాన్ని మనం సూపర్ జిఎస్టీగా తీసుకుంటున్నాం. ఇందులో డిఫరెన్స్ ఏంటంటే పాత జిఎస్టీకి ఇప్పుడు వచ్చినటువంటి జిఎస్టీకి ఏంటంటే పాత జిఎస్టీలో ముఖ్యంగా 4 స్లాబ్స్ ఉండేవి, 5, 12, 18, 28. కానీ ఇప్పుడు వచ్చినటువంటి సూపర్ జిఎస్టీలో 2 స్లాబ్లను పరిమితం చేశారు. అంటే ముఖ్యమైన స్లాబ్ ఉన్నాయి, ఇంకా వేరే స్లాబ్స్ కూడా ఉన్నాయి కానీ ముఖ్యమైన స్లాబులు అంటే ప్రభుత్వం ప్రజలకు చేరువ చేయడం వల్ల బెనిఫిట్ జరిగేటువంటి ఈ 2 స్లాబుల్లో ముఖ్యంగా 28% ఉన్నటువంటి స్లాబులను పూర్తిగా ఎత్తేసారు. 28 స్లాబులను పూర్తిగా ఎత్తేసి 28 నుండి 18కి, 28 నుండి 5కి, 25 కొన్ని 0 ఉన్నాయి. ఏదో అటు ఇటు కొంచెం సరి చేస్తుంది గమనిపోతుంది. కానీ అటువంటిది 28 నుంచి కొన్ని 18%కి, కొన్ని 5%కి, 18 నుంచి 5%కి ఈ విధంగా తీసుకొచ్చి ఎంత డిఫరెన్స్ ఉన్నాయంటే అంతంత తగ్గిస్తారు. ఈ ప్రజలకి అర్థం ఏంటంటే టీవీలు, ఫ్రిడ్జ్లు, సోప్స్, బిస్కెట్స్ ప్లస్ పేస్టు ఇవన్నీ సామాన్య మానవులు ప్రతి ఒక్కరు వాడే వస్తువులు. దీని మీద యావరేజ్ 10% తగ్గించడం. ఒక వస్తువులు ఒక ప్రజానికము నెలకి ఒక 2,000 రూపాయలకి సబ్బులు పేస్టు కొనుక్కుంటే వాళ్ళకి తెలియకుండానే 200 రూపాయలు 10% తగ్గిందన్నమాట. దీంతో చాలా వరకు మన ప్రజలకు ఉపయోగపడే విధంగా మనకి డెవలప్మెంట్. మీకు తెలుసు, నెల్లూరు పోవాలంటే ప్రతిరోజు ఏదో ఒక యాక్సిడెంట్, చెన్నై పోవాలంటే 3 గంటలు పట్టేది, తిరుపతి పోవాలంటే 2.5 గంటలు పట్టేది. ఈరోజు 1:20 నిమిషాల్లో మనం తిరుపతి పోగలుగుతున్నామంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనం ఇచ్చినటువంటి రూపాయితో సెంట్రల్ గవర్నమెంట్ పెద్ద రోడ్లు 6 లైన్లు రోడ్లు వేసి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దినటువంటి మన ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు, సేల్ ట్యాక్స్ ప్రాక్టీషనర్ కోటా సునీల్ కుమార్, సోమిశెట్టి చెంచురామయ్య, గుబ్బా చంద్రశేఖర్, వాయుగండ్ల సుధాకర్, వెంకట సుబ్బయ్య, సురేష్, కొండా భాస్కర్, ప్రసాద్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మానసిక వైకల్యంతో బాధపడుతున్న వారు ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరిగా చేయాలని, ఆ విధంగా చేయడం వల్ల శరీరంలో ఎండాఫిన్ అనే పదార్థాలు వృద్ధి చెంది మైండ్ లో ఒక నూతనత్వం అనేది ఏర్పడుతుందని సీనియర్ సివిల్ జడ్జి రాజేష్ తెలిపారు. గూడూరు పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వరల్డ్ మెంటల్ హెల్త్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో వరల్డ్ మెంటల్ హెల్త్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ సివిల్ జడ్జి బి రాజేష్ మాట్లాడుతూ 1996వ సంవత్సరం నుండి వరల్డ్ మెంటల్ హెల్త్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా మానసిక వైకల్యంతో 50 కోట్ల మంది పైగా ఉన్నారని, వారికి ఏ విధమైన అవగాహన కల్పించాలి, ఏ విధమైన కార్యక్రమాలు చేస్తే మానసిక దౌర్బల్యం అనేది తగ్గుతుంది అనే విషయాన్ని ప్రతి సంవత్సరం షెడ్యూల్ ప్రకారం ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇందుకు WHOలో 150 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయని, మానసిక వైకల్యంతో బాధపడుతున్న వారు ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరిగా చేయాలని, ఆ విధంగా చేయడం వల్ల శరీరంలో ఎండాఫిన్ అనే పదార్థాలు వృద్ధి చెంది మైండ్ లో ఒక నూతనత్వం అనేది ఏర్పడుతుందని ఆయన వివరించారు. మన యూ జీన్స్ అనేటువంటి ఒక ప్రతినిధి, ఐక్యరాజ్య సమితి ప్రతినిధి ప్రతి సంవత్సరము ఒక ప్రణాళికాబద్ధంగా ప్రపంచవ్యాప్తంగా మానసిక వైకల్యం చెందినటువంటి వాళ్ళకి అవగాహనతో పాటు ఒక కార్యాచరణ ప్రతి సంవత్సరానికి మనం ఏం చేసామనేది తెలియాలి. కాబట్టి ఆ కార్యాచరణను రూపొందించుకుంటూ ఈ కార్యక్రమాన్ని 1994 నుంచి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందును బట్టి ఈ సంవత్సరములు విపత్తులు మరియు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి మానసిక స్థైర్యం ఇచ్చేసి వారికి ధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరాన్ని థీమ్గా తీసుకోవటం జరిగిందనమాట. అయితే ప్రపంచవ్యాప్తంగా మనకి ఈ మానసిక ఆరోగ్యము ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల పైబడి ఉన్నారు. కనుక WHO ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారము 50 కోట్ల మంది ప్రజలు ఈ మానసిక దౌర్బల్యంతో బాధపడుతున్నారు.
కనుక వీరికి ఏ విధమైనటువంటి అవగాహన కల్పించాలి, వాళ్ళని మరలా అవగాహనతో పాటు ఏ కార్యక్రమాలు చేస్తే ఈ మానసిక దౌర్బల్యం అనేది ఏ విధంగా తగ్గుతుంది. ఇంకా మరికొందరు మాట్లాడారు. అనారోగ్య పరిస్థితులు ఉండేటటువంటి విద్యార్థులను కూడా బాగా మెరుగుపరచడానికి, వాళ్ళు కూడా రెగ్యులర్ స్ట్రీమ్ లో ఉండేటటువంటి విద్యార్థులతో పోటీ పడి చదవడానికి ప్రభుత్వము ఎన్నో అవకాశాలను కల్పిస్తుంది. మరి మనమే చేయాలి, అటువంటి విద్యార్థుల్ని మనందరము కూడా వాళ్లకు మనకు తగినంత సహాయాన్ని వాళ్ళకు చేయాలి. సహాయం అంటే డబ్బు ఇవ్వడము, ఇంకేదైనా ప్రొవైడ్ చేయడమో కాదు. వాడి కింద పడిపోతారు, చూసాము ఏ చేయాలి ఇమ్మీడియట్గా నవ్వకూడదు. మన పడితే ఎలా ఉంటుంది, అలా ఫీల్ అయ్యి అటువంటి విద్యార్థుల్ని మనము హెల్ప్ చేయాలి. చదువుకునే దాంట్లో కూడా వాళ్ళకు మనము బాగా చదవడానికి మన బుక్స్ ఇచ్చి ఫ్రెండ్లీగా స్నేహభావంతో దయతోటి వాళ్ళతో కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. అందుకోసమే వాళ్ళని మనతో కలిపారు. అది బాగా పక్కన మంచి స్థాయిలో ఉన్నారు. మనము వేరే విధంగా అంటే సెటదారులు వెళ్తే మనము అంతకంటే ఎక్కువ స్థాయి రావచ్చు అని చెప్పేసి, అంటే తొందరగా ఏదో ఎక్కువ కావాలి, ఎక్కువ ఇది కావాలని చెప్పేసి అట్లా ఆ దాన్ని కూడా ఆ దారిని తీసుకుపోయేసరికి మానసికంగా ఇది పూర్తిగా మెంటల్గా కండిషన్ బాగా చివరికి వాళ్ళ తల్లిదండ్రులను ఇబ్బంది పడుతున్నారు. ఈ విధంగా జరుగుతుంది. అటువంటి ఖర్చులు కాకుండా మీరు చదువు మీద ఫోకస్ చేసి ఏదైనా కష్టపడితేనే తీసి ఉంటుంది, కష్టపడకుండా సులభంగా ఏది రాదు, కష్టపడితేనే తీసి ఉంటుంది అని చెప్పి ఆలోచించుకొని ఏదైనా మీకు ఏది జరిగినా కానీ, మీకు ఏ విషయం తెలిసినా కానీ అది మీ టీచర్లతోనూ మీ తల్లిదండ్రులతోనూ షేర్ చేసుకుంటూ ఏది మంచిది ఏది చెడ్డది. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం భారతి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉమాశంకర్, సీనియర్ న్యాయవాది గోపీకృష్ణ, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ కోటేశ్వరరావు, ఎస్ఐ తిరుపతయ్య, బీసీ హాస్టల్ వార్డెన్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. సమావేశాలకు హాజరు కాని అధికారులకు నోటీసులు జారీ చేస్తామని ఎంపీపీ వజ్రమ్మ హెచ్చరించారు. మనుబోలులోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో మండలంలోని పలు సమస్యలపై చర్చించారు. మనుబోలులోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వజ్రమ్మ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వైద్య, ఆరోగ్య, నీటిపారుదల శాఖల అధికారులు హాజరు కాలేదు. దీంతో ఎంపీపీ అసహనం వ్యక్తం చేశారు. వారికి నోటీసులు జారీ చేయాలని ఎంపీడీఓను ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ వద్ద ఆర్టీసీ బస్సులు ఇబ్బందిగా ఉందని, గతంలో లాగానే కూడల వద్ద ఆపాలని అధికారులను కోరారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి సూచించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, మురికి కాలువల్లో మురుగునీరు నిల్వ లేకుండా చూడాలని కోరారు. అందరూ హాజరయ్యారు, కానీ హెల్త్ డిపార్ట్మెంట్ వారు, ఇరిగేషన్ వారు వాళ్ళిద్దరూ హాజరు కాలేదు. ఎందువల్లంటే తప్పకుండా హెల్త్ వాళ్ళు అవ్వాలి. ఎందువల్లంటే ఇప్పుడు జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి, వర్షాల కారణంగా అక్కడక్కడ జలుబులు, జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా వాళ్ళు రాలేదు కాబట్టి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. ఈ సర్వసభ్య సమావేశం మామూలుగానే జరిగినది. ఎందువల్లంటే వాళ్ళు రాలేదు, అంటే అసలు ముఖ్యమైన వాళ్ళు, అవసరమైన వాళ్ళు హెల్త్ వాళ్ళు కాబట్టి వాళ్ళు రాలేదు. ఈ సర్వసభ్య సమావేశంలో ప్రతి ఒక్కరూ పాల్గొని వారి వారి సమస్యలు తెలుసుకుని అధికారులతో చర్చించుకుని ప్రజాప్రతినిధులు కూడా హాజరు కావడం జరిగినది. వాళ్ళు కొన్ని సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించారు. ఆ హౌసింగ్ అన్నిటి గురించి మాట్లాడారు. ఈ ఆర్టీసీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు మేము సమస్య అడగడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు బస్టాండ్లో ఆపాల్సిన బస్సుని పోలీస్ స్టేషన్ దగ్గరనే ఆపుతున్నారు. అందువల్ల నేను పైన అధికారులకు చెప్తానని ఆయన చెప్పారు. తర్వాత అంగన్వాడీ వాళ్ళని అడిగాము. అంగన్వాడీ వాళ్ళు ఎన్నో బిల్డింగ్స్ శాంక్షన్ అయినాయి అన్నారు, కానీ మామూలుగా బిల్డింగ్స్ అయితే అయినాయి, కానీ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చున్నాము, ఖాళీలు ఉన్నాయి అంగన్వాడీ టీచర్స్కి, ఆయాస్కి అని చెప్పారు.
అవి ఎప్పుడు మీరు పూర్తి చేయగలరు అని చెప్పి అడిగాము. అగ్రికల్చర్ వాళ్ళని అడిగాము, అగ్రికల్చర్ వాళ్ళని వ్యవసాయ శాఖను అడిగాము. వాళ్ళు విత్తనముల గురించి వివరించడం జరిగినది. మంచి ఉంది ఉపయోగించుకోవాలి. మంత్రి వాళ్ళకి ఒక మంత్రిగా ఉపయోగించుకోవడం అందరం దేవుని తెలుసుకుని సత్యంగా పని తెలుస్తూ ఉంది. కొంచెం ఈ సమావేశంలో ఎంపీడీఓ జలజాక్షి, మండల ఉపాధ్యక్షురాలు గుండాల చందన, పిసిసి అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, ఏఈలు విజయ్ కుమార్, మనోహర్, కసనా నాయక్, శరత్ బాబు, వ్యవసాయ శాఖ ఏవో వెంకటకృష్ణయ్య, ఉప ఎంపీడీఓ గరుడయ్య, సర్పంచ్లు కంచి పద్మమ్మ, శశికుమార్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు దువ్వూరు రాజేశ్వరి, కొండూరు పద్మమ్మ, గుండాల శిరీష తదితరులు పాల్గొన్నారు. సూలూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట పురపాలక పరిధిలో ఉన్న ఎల్ఏ సాగరంలో 2 కోట్ల నిధులతో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 5 ఏళ్లలో సూలూరుపేట నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వంలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనం రోడ్డు కోసం శంకుస్థాపన చేయడం జరిగింది. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఇప్పటికీ 16 నెలలు అవుతుంది. ఈ 16 నెలల్లో కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు రాష్ట్రం అంతా జరుగుతుంది. ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గంలో పూర్తిగా అభివృద్ధి కుంటిపడిపోయిన నియోజకవర్గంలో ఈరోజు అభివృద్ధి పనులు ఎంతో వేగవంతంగా ముందుకెళ్తున్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు మున్సిపల్ ఫండ్స్ మనకు 2 మున్సిపాలిటీలకి 2 కోట్ల లెక్కన మనకు మన నియోజకవర్గానికి 4 కోట్లు రావడం జరిగింది. అలాగే రీసెంట్గా మన మున్సిపల్ మినిస్టర్ గారు పొంగూరు నారాయణ గారు డ్రైన్స్ కోసం కూడా నాయుడుపేటలో 18 కోట్లు, అలాగే సూలూరుపేట మున్సిపాలిటీలో 16 కోట్లు కూడా శాంక్షన్ చేసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఈ 2 కోట్లతో మనము రోడ్లన్నీ కూడా ఎక్కడైతే క్రీడా స్ఫూర్తితో స్నేహభావం పెంపొందించుకోవచ్చని రోటరీ మాజీ గవర్నర్ మునిగిరీష్ తెలిపారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి స్టేడియంలో రాయల్ క్రికెట్ క్లబ్ చెగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రెండ్షిప్ క్రికెట్ పోటీలు ముగిశాయి. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో రాయల్ క్రికెట్ క్లబ్ చెగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రెండ్షిప్ క్రికెట్ పోటీలు ముగిశాయి. విన్నర్స్ గా అనిల్ జట్టు, రన్నర్స్ గా పవన్ జట్టు నిలిచాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో రోటరీ క్లబ్ మాజీ గవర్నర్ కొనిదెల మునిగిరీష్ మాట్లాడుతూ చెగువేరా ఫౌండేషన్ నిర్వాహకులు సురేష్ బాబు, వెటరాన్లుగా ఉన్న స్నేహితులందరినీ ఒకచోట చేర్చేందుకు రాయల్ క్రికెట్ క్లబ్ సహకారంతో పోటీలు నిర్వహించడం అభినందనీయమని వివరించారు. చెగువేరా ఫౌండేషన్ 2 సంయుక్తంగా ఒక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా సంతోషం. 2 రోజుల ముందే ప్రారంభోత్సవ సభ జరుపుకున్నాం. సీనియర్స్ టోర్నమెంట్ అంటే వరుణుడు సహకరించడం లేదు. అయినా కూడా దాన్ని సక్సెస్ఫుల్గా వరుణుడు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ప్రారంభంగానే ఉండి చివరిగా విజేతని నిర్ణయించడంలో కానీ సహకరించారు. ఈరోజు నిజంగా ఇక్కడ వర్షం పడుతుంది, చెన్నూరులో వర్షం లేదు, మ్యాచ్ జరిగిందంటేనే ఈ టోర్నమెంట్ సక్సెస్కి అది ఒక ఇండికేషన్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మ్యాచ్ ఫైనల్స్ జరగకపోతే ఈ కార్యక్రమం మనం జరుపుకోలేము. అందువల్ల అక్కడ గ్రౌండ్ ఉందనగానే వెంటనే ఫోన్ చేసి అక్కడ ఆడుకునేదానికి మనం అడిగాము. వాళ్ళు ఒప్పుకొని వెంటనే యాక్సెప్ట్ చేశారు. నిజంగా ఒకటి మంచి ఇది. ఇప్పుడే పవన్ చెప్పినట్టుగా సంవత్సరానికి ఒక్కసారి కాకుండా దసరాలో ఒకసారి, సంక్రాంతిలో ఒకసారి కలుసుకునేదానికి సురేష్ ఇనిషియేట్ తీసుకున్నాడు. మనీ గురించి చెప్పాల్సిన పని లేదు, మీ అందరికీ తెలుసు. క్రికెటే అతనికి ఒక తన ఫ్యామిలీ తర్వాత క్రికెట్ అంత ఇంట్రెస్ట్.
నజీర్ బాషా కూడా సహకరించాడని చెప్పాడు. ఆయనకు కూడా అభినందనలు. అలాగే ఇక్కడ ఒక టోర్నమెంట్ జరగాలంటే ఒక వ్యక్తి ఇద్దరు మెయిన్గా కనపడతారు, కానీ టోటల్గా బ్యాక్గ్రౌండ్ ఎంతో మంది పనిచేస్తారు, మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన పేరు ఇంకా పలువురు మాట్లాడారు. ప్రభుత్వ స్టేడియం నుంచి ఇక్కడి నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెన్నూరుకు వెళ్ళి ఆడవలసి వస్తుంది అన్నా కూడా ఎక్కడ కూడా అధైర్యపడకుండా ఆర్గనైజర్స్ని ఎలాంటి ఇబ్బందులు కాకుండా వాళ్ళు డిసప్పాయింట్ కాకుండా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి క్రికెట్ ఆడి క్రీడా స్ఫూర్తి నింపిన కింద ఉన్న ప్రతి ఒక్క క్రికెట్ ప్లేయర్కి శిరస్సు వంచి అక్కడ చెన్నూరు క్రికెట్ గ్రౌండ్ మైదానాన్ని ఇప్పించడంలో కీలక పాత్ర పోషించిన మరో ముఖ్య అతిథి మన మునిగిరీష్ అన్నకి ఈ టోర్నమెంట్ ఇంత విజయవంతం అవడానికి ముఖ్య పాత్ర దీపక్, సుశీలు, మనన్న, మీరందరూ కూడా ప్రతి ఒక్కరు ఈబీ చాలామంది ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా చేసి ఈరోజు ఘనంగా ముగించారు. నాకు చాలా సంతోషకరంగా ఉంది. స్కోర్ బోర్డు వేయడానికి ప్రత్యేకంగా కోట నుంచి పిలిపించారు. అలాగే మన కరిముల్లా బాయి ఆయన ఏదో ఇన్స్పెక్షన్ ఏదో జరుగుతుందని దానివల్ల రాలేకపోయినారు. చాలా సంతోషము. రేపు సంవత్సరం కూడా మీరు జరుపుకుంటే ఖచ్చితంగా నేను చేయగలిగింది తప్పకుండా చేస్తానని చెప్పి ఏమండి టోర్నమెంట్ పాత మిత్రులు కలవాలని చెప్పి నేను పెట్టాను. హైదరాబాద్ నుంచి వచ్చారు, బెంగళూరు నుంచి వచ్చారు కాబట్టి సంతోషం. అందరూ నాకు ఒక ఇచ్చేసారు. ఈ టోర్నమెంట్ పిచ్చి ఎంత వేసేటప్పుడు అనిలు, నాగి, సుశీలు, దీపు, కరిముల్లా, విజయన్న, ఈబీ, గ్రౌండ్ వాచ్మెన్ అతను, నా చిన్న కొడుకు, పెద్ద కొడుకు వాళ్ళు కూడా ఈసారి వచ్చారు. స్కోర్ పిల్లోడు కోటి నుంచి మన శివ కొడుకు, మన శివ మన ఆడే పిల్లోడు వాళ్ళు పిల్లోడు. ఈ కార్యక్రమంలో రాయల్ క్రికెట్ క్లబ్ వ్యవస్థాపకులు మణి, మానికల పవన్ కుమార్, ఆకాష్, దీపక్, సుశీల్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. కూటమి పాలనలో అరాచకాలు, అక్రమ కేసులు ఎక్కువయ్యాయని, వైకాపా ప్రభుత్వం వస్తే రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని మాజీ ఎంపీపీ వైకాపా నాయకులు మన్నారపు రవికుమార్ తెలిపారు. సైదాపురంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాయకులు డిజిటల్ బుక్ ను ఆవిష్కరించారు. వైకాపా ఆధ్వర్యంలో సైదాపురంలో నాయకులు డిజిటల్ బుక్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మండలానికి చెందిన నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మన్నారపు రవికుమార్ మాట్లాడుతూ కూటమి పాలనలో అరాచకాలు పెరిగిపోయాయన్నారు. రెడ్ బుక్ పేరుతో అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. వైకాపా నాయకులు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని తెలిపారు. వైకాపా అధికారంలోకి రాగానే డిజిటల్ బుక్ ద్వారా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటారని ఆయన వివరించారు. రెడ్ బుక్ పరిపాలన తీసుకొచ్చి సామాన్య ప్రజల మీద, వైసీపీ కార్యకర్తల మీద, అభిమానుల మీద కక్ష సాధింపు చర్యలు చేయడం, అలాగే వాళ్ళ మీద దౌర్జన్యాలు, అక్రమాలు, అన్యాయాలు ఇవన్నిటికీ గుర్తుపెట్టుకునేందుకు మేము డిజిటల్ బుక్లో క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసి వీటిల్లో ఎంటర్ చేస్తున్నాం. ఇదే రెడ్ బుక్ పరిపాలన కంటే ఇంకా డబుల్ రెడ్ బుక్ పరిపాలన మా ప్రభుత్వం వచ్చినాక చేసి చూపిస్తామని ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాము. ఇప్పుడు మా ప్రజలకి ఏమైతే అన్యాయాలు జరిగినాయో అవన్నీ మేము 1 by 1 నోట్ చేసుకుంటూ వాటిని మనసులో గుర్తుపెట్టుకునేది కాకుండా బుక్లో రికార్డెడ్గా పెట్టుకునే దానికి ఈ కార్యక్రమం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మా కార్యకర్తలు పాల్గొని మనకు జరిగిన అన్యాయాలు, మన జరుగుతున్న అక్రమాలు, మన మీద చేస్తున్న దౌర్జన్యాలు, మన మీద సాధిస్తున్న కుట్రపూరితమైన రాజకీయాలు, వీటన్నిటినీ మా డిజిటల్ బుక్లో ఎంటర్ చేయాల్సిందిగా మా కార్యకర్తలకి మనవి చేస్తూ ప్రతి ఒక్కరూ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరికీ. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ భాస్కర్ రావు, పార్టీ నాయకులు సుబ్బారెడ్డి, దయాకర్ రెడ్డి, శ్రీనివాసరాజు, రామ్ కుమార్ రెడ్డి, మాలా కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ కుళాయికి సంబంధించిన పైప్ లైన్ లో విద్యుత్ రావడంతో ఆవు చనిపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మనుబోలు మండలం కొండూరు సత్రంలో 5 రోజులుగా నీరు రావడం లేదని, వెంటనే మోటార్ మరమ్మతులు చేసి అమర్చాలని కోరారు. మోటార్ సరిగా లేకపోవడంతోనే విద్యుత్ షాక్ కొడుతుందని, నిర్లక్ష్యం కారణంగా మద్దాలి నరసింహంకు చెందిన 50,000 రూపాయలు విలువ చేసి ఆవు చనిపోయిందని తెలిపారు. ఇదే విషయమై ఎంపీడీఓ జల్జాశ్రీ దృష్టికి తీసుకెళ్లినట్లు వారు వివరించారు. మావుడు 5 గంటలు అప్పుడు వచ్చా మోటార్ వస్తుందా లేదా వచ్చి మోటార్ చూడకుండా వచ్చి పైప్ మీద చేయి పెట్టా పట్టేసింది నన్ను.
ఈ చేతిలో బ్యాటరీ ఉంది. ఆమె ఇసిరెత్తి గుట్టేసింది. అప్పుడు ఆమె గమ్మకి వెళ్ళిపోయా ఇంటికి. తెల్లారు వాళ్ళు వచ్చి బిగిస్తున్నారు. వచ్చి చెప్పా, అయ్యా పైపులోకి కరెంట్ వస్తుంది చూసి బిగింది అబ్బాయా, లోపల బాగా పెట్టినట్లేదు అని చెప్తే కూడా వినకుండా వాళ్ళు బిగించేశారు. ఆ ఆవు దూడ తగిలి చచ్చిపోయింది. అదే పసిబిడ్డలు అయి ఉంటారు, ఆడుకుంటా వస్తారు వాళ్ళు. అప్పుడు వచ్చి వాళ్ళు పట్టుకుంటే ఏంది పరిస్థితి, ఎందుకంటే చేస్తున్నారా? మా వాటి ముందరే పెద్ద గుంట పడిపోయి ఉంది. దాన్ని కూడా కరెంట్ అనేది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు టచ్ అవుతుందో తెలియదు. ఇది పూర్తిగా మొత్తం కరెంట్ వచ్చేసింది. బడి పిల్లకాయలు ఈ దారినే, పశువులు ఈ దారినే పోయేది. అంత అజాగ్రత్తగా సిమెంట్ కట్టి ఆ రూమ్ లో స్టార్టర్ పెట్టుకుంటారు. ఇది చూస్తే ప్లాస్టిక్ తొడిగేసుకోవాలి. దీనికి మెయిన్ రోడ్ లో ఉంది. ఎక్కడైనా పక్క నుండి సమస్య జరిగితే అది చెప్పలేము. మెయిన్ రోడ్ లో వచ్చే పోయే పశువులు, పిల్లకాయలు, బడి పిల్లకాయలు మొత్తం ఉండేది. ఈ విధంగా ఎంతో జాగ్రత్తగా సాకున్నావు. ఈ రోజు వీళ్ళ జవానికి వీళ్ళు ఎంత అజాగ్రత్తగా ఉన్నారంటే వారం రోజులు ఊళ్ళో నీళ్లు, వారం రోజులు ఎన్ని తంటాలు పడుతున్నాం తెలిసి నీళ్ళ బందలా పట్టించుకోపోయా. ఇది చూస్తే ఈ విధంగా చేశారు. ఈ రోజు ఇది కానీ పడకపోతే ముగ్గురు పిల్లకాయలు వస్తారు. బడి పిల్లకాయలు వెనక వాళ్ళు పడిపోండు. దీనికి పైప్ పట్టుకొని పోతారు వాళ్ళు. ఎడ బురద వల్ల పైప్ పట్టుకొని వాళ్ళు నడుస్తారు పిల్లకాయలు. ఈ ఆవు కూడా ఈ దారిని పోతుంది. ఆవు కాబట్టి బురదలో దేవదు, బర్రె అయితే ఆ దారిని పోను. ఎంత నిర్లక్ష్యం చేస్తే ఇది ఎవరు సొమ్ము పెడుతున్నారు? పంచాయతీ ఎంత 50 రాళ్ళు అయితే రూమ్ అవ్వదు. వైర్లు జాగ్రత్త చేసుకోవాలా. ఇనప తొడుగు మెయిన్ రోడ్ లో పెట్టారంటే ఏ రోజు కరెంట్ వస్తుంది ఎవరు చెప్పలేము. వాళ్ళు కాదు మనం కాదు ఎవరు చెప్పలేము. అది ఎక్కడ స్టార్ట్ అవుద్దని వచ్చినాడల్లా చెయ్యేస్తాడు ఆడ. ఎందుకంటే ఆడ బురద ఈ దెబ్బన పోవాలా. కొంచెం అయినా వీళ్ళకి ఎవరు సొమ్ము పెడుతున్నారు? వీళ్ళు ఎవరు ఇంట్లో దాన్ని పెడితే సరే, మా వాళ్ళు కాదని చెప్పని మేము జాగ్రత్త చేసుకుంటాం. యాక్సిడెంట్గా అది జరిగింది. కరెంటు మోటార్ పైప్ లైన్కి వచ్చింది. యాక్చువల్గా రాదు అది. నేను ఉదయం కూడా వచ్చి చూసుకున్నాను. ఉదయం చూసినప్పుడు కూడా లేదు, దాని పైప్కి అయితే రాలేదు కరెంటు. మా వాళ్ళు చేశారు. అది యాక్సిడెంట్గా బై మిస్ ఎట్లో ఈ కరెంటు దానికి పాస్ అయింది సార్. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో ధరలు తగ్గాయని, వీటిపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఎంపీడీఓ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. సైదాపురంలో పలు ఎలక్ట్రానిక్స్ దుకాణాల వద్ద అధికారులు అవగాహన కలిగించారు. ఏ మేర జీఎస్టీ తగ్గిందో ప్రజలకు వివరించారు. ఆ ప్రకారంగా బోర్డులు ఏర్పాటు చేయాలని దుకాణదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శశి ఇంద్రాణి, ఏవో మురళీకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా తక్కువ జీఎస్టీ రేట్లు వర్తిస్తున్నాయి. ప్రస్తుతం సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ గత 4 వారాల నుంచి మొదలుపెట్టడం జరిగినది. ఈ ప్రస్తుతం ఇది 3వ వారం. ఈరోజు సైదాపురం గ్రామంలో ఎలక్ట్రానిక్స్ షాపులకు వెళ్ళి జీఎస్టీకి సంబంధించి బోర్డ్స్ పెట్టవలసిందిగా సూచించడం జరిగినది. అలాగే పాంప్లెట్స్ పంపిణీ చేసి వారితో డిస్కస్ చేయడం జరిగినది. ఇప్పుడు జీఎస్టీ వల్ల ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంది ఇది. కాబట్టి దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ నెక్స్ట్ ఇంకొక వారం మాత్రం ఉంది ఇది. ఈ వారంలో కూడా ఇంకొక గ్రామంలో సందర్శించి షాపులకు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. సూపర్ జీఎస్టీ వల్ల ప్రజలకు చాలా ఉపయోగకరంగా. మనుబోలు కోదండ రామాపురంలోని దేవాంగుల వీధిలో కొలువైన శ్రీ పోలేరమ్మ అమ్మవారికి శుక్రవారం సందర్భంగా దేవి ఖడ్గమాల అర్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఉభయదాతలుగా కాసుల వెంకటేశ్వర ప్రసాద్, సుప్రజ, తరుణి, నీలోత్పల, యనమల అంకయ్య, పద్మమ్మ వ్యవహరించారు. పోలేరు
సైదాపురంలో కొలువైన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు విరిగా పాల్గొని రాహుకాల పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా భాగ్యమ్మ, శిరీష నాయుడు వ్యవహరించారు. గూడూరు పట్టణంలో శుక్రవారం నాటి బంగారం వెండి ధరది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 11,546 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 92,368 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల బంగారం ధర 1,25,400 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 169 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు ఎంతో మేలు. గూడూరులోని జిఎస్ రాయలు కళ్యాణ మండపంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. మానసిక వైకల్యంతో బాధపడే వారికి వ్యాయామం తప్పనిసరి. వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా గూడూరు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన న్యాయమూర్తి రాజేష్. హాజరు కాని అధికారులకు నోటీసులు జారీ చేస్తాం. మనుగోలులోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి వివిధ శాఖల అధికారులు హాజరు కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీపీ వజ్రమ్మ. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత డిజిటల్ బుక్ తో సమాధానం. సైదాపురంలో డిజిటల్ బుక్ ను ఆవిష్కరించిన మాజీ ఎంపీపీ మన్నారపు రవికుమార్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.